మా టిఫిన్ కి ఏం చేసావమ్మా? చెప్పు నాయన, నీకేం కావాలా? వేడి వేడిగా దోశ చికెన్ కర్రీ చేయమా. వినిపించట్లే. పోనీ మంచిగా ఇడ్లీ చేపల కూరనా చేయమా. వినిపించట్లేదురా. నా బతుకు ఈ రోజు కూడా ఉప్మానే దిక్కున్నట్టుంది. ఉప్మానా 2 నిమిషాలు చేసేస్తా. సంపుతా. నువ్వు నన్నేం చెయ్యలేవురా. అమ్మ నిన్ను కాదమ్మా, నేను ఫోన్ లో మాట్లాడుతున్నా. ఈ గిన్నె ఉంచుకొని ఓ 100 రూపాయలు ఇప్పించండి. ఇవాళ జడ్జనక అనే భక్తి సినిమా రిలీజు. దీనికి 100 కష్టమమ్మా, 50 అయితే ఇస్తా. పోనీ అదైనా ఇప్పించండి. 4 ముత్తైదులన్నా తీసుకెళ్తాను. పాపారావు గారు చెప్పండి. అమ్మా, నా కర్మకాలి నా మనసు బాగలేక బీర్ బాటిల్ తాగుదామని తీసుకొస్తే నా మనవాడు ఓపెనర్ మింగేశాడమ్మా. మీరు అర్జెంట్ గా రావాలమ్మా. అవునా? ఒక పేషెంట్ ని చూస్తున్నాను, అతన్ని పంపించేసి వచ్చేస్తాను. అమ్మా బయలుదేరిపోయారా? ఇంకా బయలుదేరలేదండి, బయలుదేరుతాను. రావద్దమ్మా, ఓపెనరు పక్కిన టైం తీసుకొచ్చి ఇచ్చాలే. మా ఆయన ఏదో టెన్షన్ లో ఉన్నాడు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆయన నా కోసం, పిల్లల కోసం, ఇంటి కోసం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. జోబిలో 100 రూపాయలే ఉంది. క్వార్టర్ బాటిల్ 140 రూపాయలు, చిప్స్ 10 రూపాయలు, మిగతా 50 రూపాయలు. చూడు పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూస్తున్నాడో. పెళ్లి రోజు కదా, ఎవడైనా అలాగే చూస్తాడు. 10 ఏళ్ళ తర్వాత చూడమను, అలాగే ఎటో చూస్తుంటాడు. ఎటో ప్రయాణమైతన్నావు? తినేందుకు హోటల్ కు పోతానా? అదే ఇంట్లో లేవ్వా? బయటే కమ్మగా ఉంటాయా? మిగిలిపోయిన సాంబార్ ఫ్రిడ్జ్ లో పెట్టు, తెల్లారినాక మళ్ళా వేడి చేసి పోచుడు. తిని తిని నోరంతా బెండ్ అయింది, అందుకోసమే హోటల్ కు పోతానా. పో ఇక్కడ చిన్న ఫ్రిడ్జే, అక్కడ పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నది. ఏయ్, నా మీద దెబ్బే పడలగాని డబ్బెడు పడుతుంది. నువ్వంటే నాకేమన్నా భయం అనుకుంటున్నావా? అవును, నేనంటే నీకు భయమే. నువ్వంటే ఎట్లా భయం చెప్పు నాకు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు 5గురిని తీసుకొచ్చుకున్నావు. పూలకి వచ్చినప్పుడు 50 మందిని తీసుకొచ్చినావు. లగ్గానికి 200 మందిని తీసుకొచ్చినావు. భయం లేదే ఇందని తీసుకొచ్చుకున్నావా? ఇక్కడ సింహం నీ ఇంటికి సింగిల్ గానే వచ్చినా. రాంబాబు కంగారు ఇప్పుడు దాకా ఎంతమంది లవ్ చూస్తుంటావు? అదే మనకు కుదరలేదండి. పోనీ నన్నెంత మంది లవ్ చేస్తుంటారు అనుకుంటున్నావు? మిమ్మల్ని ఎవరు లవ్ చేస్తారు, ఊరుకోండి. ఏం మారుతున్నారు? అదేంటి అంత మాట అనేసా? నేను అందంగా లేనా? గంగారు ఇక్కడ అందం పాయింట్ కాదండి, మీలో ఎక్కడో చిన్న మగతనం ఉందండి. మగతనం ఏమో 4 లో ఉందండి. గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు. నాకు తెలీదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా ఆయనకి ఇంకొక అమ్మాయి దొరికితే నన్ను అక్కడ వదిలేతుడా అని. మళ్ళీ కాసేపటికే అనిపిస్తుంది, మా ఆయనకి నేను దొరకడమే ఎక్కువ, మళ్ళీ ఇంకొక అమ్మాయి అక్కడ దొరుకుద్ది. అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి, ఆ మొహం చూడండి. ఒక ఎగ్ పఫ్ ఇవ్వండి, కానీ అందులో ఎగ్ లేకుండా ఇవ్వండి. అయితే కర్రీ పఫ్ ఇయ్యనా మేడం? ఇవ్వండి, కానీ అందులో కర్రీ లేకుండా ఇవ్వండి. అలాంటప్పుడు ఎగ్ ఎందుకు, కర్రీ ఎందుకు మేడం? అరే డైరెక్ట్ పఫ్ అయ్యి మేడం కి. హే, నీకేమన్నా పిచ్చా? నాకు పఫ్ అస్సలు నచ్చదు, అందుకే నేను పాపడి తీసుకుంటా. అవును పిన్ని, నేను అడగడం మర్చిపోయాను, నువ్వు ఒక్కదానివే వచ్చావేటి? బాబాయ్ రాలేదా? నీకు చెప్పడం మర్చిపోయానమ్మా, బాబాయ్కి యాక్సిడెంట్ అయింది, కోమాలోకి వెళ్ళారు. యాక్సిడెంట్ అయితే ఇక్కడ ఎక్కడో చూపించుకోవాలి గాని కోమా వరకు వెళ్ళడం ఎందుకు పిన్ని? మన ఎదురింటి కళ్యాణి ఎవరైనా భోజనాలకు పిలిస్తే చాలు, వాళ్ళు ఉన్నది ఇద్దరైనా సరే 5గురికి భోజనాలు తీసుకెళ్తది, పగలు రాత్రి తినియొచ్చని. మన వెనక వీధిలో వరం ఉంది కదక్క, అక్కడ చీటీలు అస్సలు వేయకండి, ఎందుకంటే ఆవిడ కమిషన్లు ఎక్కువ తినేస్తుందంట. చీటీలు పాడినోళ్ళకి డబ్బులు కూడా సరిగా ఇవ్వట్లేదంట. నమస్తే మేడం, నేను సచివాలయం నుండి వచ్చానండి. గవర్నమెంట్ మీ ఆడవాళ్ళ కోసం కొత్త స్కీమ్ పెట్టిందండి. ఆడవాళ్ళు ఎవరైతే చాడీలు చెప్పడం మానేస్తారో వాళ్ళ అకౌంట్లోకి ప్రతి నెల 2000 రూపాయలు వేస్తుందండి. ఆ విషయంలో గవర్నమెంట్ మాకు 1,00,000 రూపాయలు వేసిన అవసరం లేదు, ఎందుకంటే మా ఆడవాళ్ళని చాడీలు చెప్పుకోకుండా ఉండలేం. మేడం, మీ హస్బెండ్ ని చంపేశారు, కారణం ఏంటి? తాగి ఇంటికొచ్చిండు. తాగేసి వస్తే చంపేస్తారా? అన్నమయ్యి అరుణ అన్నాడు. అన్నం వేయమంటే చంపేస్తారా? నా పేరు లావణ్య. అవునా, చంపేయడమే కరెక్ట్ అండి. అప్పులు తీర్చుకునే యాప్ ఏదైనా ఉంటే చెప్పండి, డౌన్లోడ్ చేసుకుని అప్పులు తీర్చుకుంటున్నాం.
మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా? పెళ్ళైన మగాడు ఏదైనా మర్చిపోతాడు గాని ఇంట్లో ఫోన్ మాత్రం మర్చిపోడు. ఇంట్లో ఫోన్ మాత్రం మర్చిపోడు. సైక్లోన్ అంటే ఏమిటి? సైక్లోన్ అంటే ఏమిటి? సైకిల్ కి పెట్టే లోన్ సార్. సైక్లోన్ కి కొత్త అర్థం సృష్టించావన్నమాట. సృష్టించటం స్త్రీ నైజం. తల్లిగా కడుపు చూస్తూ అబద్ధం ఆడితే ఆడపిల్ల పుడుతుంది అంటారు. అదే అసలు పెద్ద అబద్ధం. అదే గాని నిజమైతే ఈ ప్రపంచంలో ఒక్క మగాడైనా ఉంటాడా?